ఎఫ్ఐడిసి ద్వారా చెల్లింపు చేయబడతాయని మరియు మంజూరైన స్టాఫ్లను మొత్తాన్ని సంబంధిత పట్టణ స్థానిక సంస్థల నుండి అధ్యక్ష మీ ద్వారా నేను కమిషనర్ గారిని అడగడం ఏంటంటే కాంట్రాక్ట్ క్లోజ్ చేయటకు అనుమతి జారీ చేయడమైంది. ఇక యుఐడిఎస్ఎస్ఎంకి పథకం కింద నిధులు అందుబాటులో లేని కారణంగా మున్సిపల్ పరిపాలన శాఖ వారు జిఓఎంఎస్ నెంబర్ పబ్లిక్ హెల్త్ అనంతపురం వారు సదరు పనిని కొనసాగించడంతో కాంట్రాక్టర్ విల్లింగ్నెస్ ఇవ్వని పక్షంలో కాంట్రాక్టర్ను క్లోజ్ చేయడానికి ప్రభుత్వ అనుమతి కొరకు ప్రతిపాదన సమర్పించడమైంది. అయితే పై తెలిపిన పనులకు సంబంధించి యుఐడిఎస్ఎస్ఎంకి పథకం కింద నిధులు కడప వారికి అప్పగించడమైంది. అయితే సదరు కాంట్రాక్ట్ కేవలం సుమారు 5% మాత్రమే పనులు పూర్తి చేసి పిమ్మట ప్రభుత్వం వారు తమ నెంబర్ నుంచి 3,103.37 లక్షల అంచనా వ్యయంతో కూడిన పనికి జిఓఎంఎస్ నెంబర్ 149 ద్వారా మున్సిపల్ పరిపాలన శాఖ వారు మెదర్ శ్రీ సాయి కన్స్ట్రక్షన్ కరీంనగర్ వారికి MOA లెటర్ ఆఫ్ ప్రాంతంలో గ్యాప్ క్లోజింగ్స్ అలాగే జోన్ 3 మరియు 4లోని పంప్ హౌస్ మరియు 20 MLD STPలో పెండింగ్ పనుల నిర్వహణ అమలు కమిషన్ మరియు జోన్ 1 నుండి 4 వరకు రోడ్ల పునరుద్ధరణ జోన్ 1 మరియు 2లో అదనపు సివర్ లైన్ వేయింపు అమలు చేయడం జరిగింది. 16 సార్ కడప నగరపాలక సంస్థ పరిధిలో యుఐడి నిధుల నుంచి మరియు గ్రాంట్స్ తో జరుగుతున్న పనులకు గ్రాంట్స్ నిధుల నుండి చెల్లించడానికి జనరల్ బాడీ వారి అమలు వరకు ఉంచినారు సార్. మాకైతే ముందు 50 లక్షలు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. మీకు ఎప్పటికి కూడా వచ్చి చూడబడి ఉంటాం. ప్రతి ఒక్క కార్పొరేట్ కూడా వాళ్ళ యొక్క నిధుల నుంచి దాదాపు 7 లక్షల రూపాయలు చేసి కేటాయించారు. అట్ ద సేమ్ టైం ఇది కూడా అయితే డీటెయిల్స్ అయితే లేదు ఇక్కడ. అంటే వీళ్ళు కూడా దాన్ని కూడా అప్లికేషన్ చేయడం లేదు. మీకు బడ్జెట్ బాండ్స్ రూపంలో తీసుకోవడానికి నెక్స్ట్ మీటింగ్ డీటెయిల్ రిపోర్ట్ మీకు చెప్పేది డీటెయిల్స్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ దాన్ని క్యాన్సిల్ చేయడం. నెక్స్ట్ మీటింగ్ డీటెయిల్స్ రిపోర్ట్స్ తో మనం ఎట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా పే చేస్తాం, రీపేమెంట్ చేస్తాము, దానికి సంబంధించి బాండ్స్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చిందంట. దీంతో డీటెయిల్స్ నెక్స్ట్ మీటింగ్ పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటే దాన్ని క్యాన్సిల్ మనం చేయడం లేదు. దయవుంచి దాన్ని ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ యొక్క డౌట్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తూ మేము కూడా వచ్చేసి అవి పంచాయతీల నుంచి అప్లై వచ్చే మున్సిపాలిటీలు కలిసినాయి ఇక్కడ. అక్కడ ఎంత అభివృద్ధి చేశారో ఒక డివిజన్ 10 కోట్లు పెట్టాలని తక్కువే పరిస్థితులు ఉన్నాయి. కనెక్టివిటీ రోడ్స్ లేవు, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కాబట్టి గౌరవ కార్పొరేటర్ యొక్క సమస్య వాళ్ళ యొక్క డౌట్ అని క్లారిఫై చేసి నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా చర్చించి రీపేమెంట్ ఎట్లా చెప్తున్నాం. నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా దీని మీద చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకొని మీ యొక్క ఏమున్నాయో వాటన్ని కూడా ఫైనల్ చేస్తారంట. మనం కేవలం పర్మిషన్ ఇవ్వచ్చు, అక్కడ డేట్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ కండిషన్ అది కాకుండా లేదా అంశంలో ఏం రాసినారంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ అని రాస్తున్నారు. మళ్ళీ మనము మొదటి తప్పు చేసినట్టు వాళ్ళ ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు అడుగుతూ ఉన్నాం పర్మిషన్. ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు మెన్షన్ చేస్తూనే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అదే వాడతాం. లేదంటే అట్ట కాదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు డేట్ ను మనం కన్సిడర్ చేయాలి, ఈ డేట్ ను కాదు. జనరల్ బాడీ ఇచ్చింది అని చెప్పి మీరు ఏం చెప్తారంటే సేమ్ తప్పు చేస్తారు. లేదు అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ జీవో ఏం లేదు సార్, క్లారిటీగా జీవో క్లారిటీ. అదే నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్ జీవోలో ఏ డేట్ నుంచి మీరు చేయండి చెప్తే ఆ డేట్ నుంచి చేస్తాం. వీళ్ళు రిక్వైర్మెంట్ పెడుతున్నారట. సబ్జెక్ట్ కండిషన్ ఏం చేయాలంటే ప్రైయర్ పర్మిషన్ వచ్చిన తర్వాత డేట్ నుంచి గవర్నమెంట్ జీవో ప్రకారం చేస్తాం. జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మనకు ఉన్నటువంటి అసెట్లను వాళ్లకు కేటాయించకూడదు అని చెప్పేసి ప్రజా సంఘాలు అయితేనేమి అలాగే అఖిలపక్షం సభ్యులైతేనేమి ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి దయవుంచి ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ మీరు పెట్టేటప్పుడు ఒక్కసారి స్టాండింగ్ కమిటీలో కానీ లేదా గౌరవ సభ్యులతో డిస్కస్ చేసి పెట్టినట్టే మనకు బాగుండదు. ఒకవేళ మీరు చదువు చేసి ఉండకుండా మా యొక్క గౌరవ సభ్యులు అందరం కూడా దీన్ని ఏకాభిప్రాయంతో వీటిని తిరస్కరిస్తూ దీంతో పాటు గతంలో మనము పాత మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి సాయిమౌడ వాళ్లకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ దాదాపుగా 10 సంవత్సరం నుంచి కేవలం కోర్టులో ఒక ఆర్పిటిఐను ఫిక్స్ చేసుకుని
ఆ సైట్ ను ఫైనల్ చేయమంటే కూడా మన కార్యాలయం పలు సందర్భాల్లో నేను కూడా జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. కానీ ఇంతవరకు ఎందుకో దాని మీద డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. దయవుంచి మన టైంలో అన్నా మీరు ఇమీడియట్లీగా ఆ పాత మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సాగుమార్యాలకు సంబంధించిన ఫైల్ తీపిచ్చి ఆర్బిట్రేటర్ ను ఫిక్స్ చేసే విధంగా తీర్మానం కావడం మేము చేస్తాము. దాని ఇష్యూని కూడా తొందరగా క్లోజ్ చేసి రాబోయే కాలంలో కూడా వీటన్నింటి కూడా మనం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ స్థలాలను డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి మా గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో దీన్ని తీర్మానం చేస్తున్నాం సార్. మొత్తం దీన్ని ప్రభుత్వమే నడిపించాలా, ప్రభుత్వమే నడిపించాలా, ప్రభుత్వం స్వాధీనంలోనే ఉండాలా. ఓకే, ప్రైవేట్ వాళ్ళకు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ 4 అంశాల మీద వైఎస్ఆర్ ఆడిటోరియం, నేషనల్ కళాక్షేత్రం, బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం ఇవన్నీ మేము మా గవర్నమెంట్ తోనే ఉండాలా, గవర్నమెంట్ అధికారులే నడిపించాలా, మనమే దాని లాభాలు తీసుకోవాలా, పేదవానికి తక్కువ ధరలో దానికి ఇవ్వాలా. తప్పకుండా హెబ్బీ గారు మీరు అందరూ ఏకాభిప్రాయంతో దీన్ని ఆమోదించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన మార్చుపల్లి అవి కూడా అనేక కారణం మీద దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి, ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఇప్పుడు ఉండేదాన్ని ప్రైవేట్ పరం చేయాలన్నాం. మన ప్రాపర్టీస్ కూడా మనం కాపాడుకోలేకుంటే రాబోయే కాలంలో మనకి ఏం మిగలదు సార్. మనం కూడా పీపీపీ మోడ్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. అంటే గతంలో చూసాం మా డివిజన్ లో కూడా మరుగుదొడ్ల స్థలాన్ని కొద్దిగా ఎవరెవరో డాక్యుమెంట్ తీసుకొచ్చి చేయడం జరిగింది. దాన్ని ఫినిషింగ్ చేస్తుంటే మనం ఆల్రెడీ డాక్యుమెంటేషన్ క్యాన్సిలేషన్ పెట్టా కూడా వాళ్ళు రిజిస్టర్ ఆఫీసులు క్యాన్సిల్ చేయడంలా ప్లస్ వాళ్ళు మనం ఫినిషింగ్ చేయాలంటే దౌర్జన్యంగా దాన్ని తొలగించే కార్యక్రమం జరుగుతుంది. కొంచెం దీని మీద ఇన్సిస్ట్ తీసుకొని మన ఓపెన్ సైట్స్ కానీ ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వీటన్ని కూడా ఎంఆర్ఓస్ కు మీరు ఇమీడియట్ గా రాసేసి దీని మీద ఎంక్వైరీ చేసి వీటిని కాపాడాల్సిన బాధ్యత దగ్గర ఉంది, ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉంది, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉంది, 47వ డివిజన్ పరిధిలో కూడా మరుగుదొడ్ల స్థలాలు కూడా ఇవన్నీ కబ్జా గురవుతున్నాయి. కేవలం మేము ఏదో వచ్చాం పోయినాం కాకుండా దాన్ని గౌరవ కమిషనర్ గారికి తెచ్చివ్వండి, తప్పకుండా వాటి మీద తీసుకుంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎఫ్ఐడిసి ద్వారా చెల్లింపు చేయబడతాయని మరియు మంజూరైన స్టాఫ్ లోను మొత్తాన్ని సంబంధిత పట్టణ స్థానిక సంస్థల నుండి చేస్తున్నారు. దీనికి ఎంత చెల్లిస్తున్నారు, దీనికి వడ్డీ ఎంత, పూర్తి డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఆ తర్వాత దీనిపైన మాట్లాడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. నెక్స్ట్ అదే సార్ ఏమని ఆమోదం రాసుకోవచ్చు. 3,50,00,000 కేటాయించడం. అయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక వరం ఇచ్చింది ఈ మధ్యలో, కార్పొరేషన్లకు బాండ్స్ అని ఇచ్చింది డెవలప్మెంట్ చేస్తుంది. దాన్ని ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కార్పొరేషన్ బాండ్స్ ఇచ్చింది, దానివల్ల డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ కండిషన్ ఆఫ్ బడ్జెట్ దీన్ని కొంచెం పెండింగ్ పెడితే బాగుంటుంది. కాంట్రాక్ట్ క్లోజ్ చేయటకు అనుమతి జారీ చేయడమైంది. ఇక యుఐడిఎస్ఎస్ఎంకి పథకం కింద నిధులు అందుబాటులో లేని కారణంగా మున్సిపల్ పరిపాలన శాఖ వారు జిఓఎంఎస్ నెంబర్ పబ్లిక్ హెల్త్ అనంతపురం వారు సదరు పనిని కొనసాగించడంలో కాంట్రాక్టర్ విల్లింగ్నెస్ ఇవ్వని పక్షంలో కాంట్రాక్టర్ క్లోజ్ చేయడానికి ప్రభుత్వ అనుమతి కొరకు ప్రతిపాదన సమర్పించడమైంది. అయితే పై తెలిపిన పనులకు సంబంధించి యుఐడిఎస్ఎస్ఎంకి పథకం కింద నిధులు కూడా మన ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ అండ్ రింగ్స్ ఏరియా ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఓల్డ్ బస్ స్టాండ్ కూడా చేయాలని ఇదే జనరల్ బాడీ మాట్లాడేది కేవలం ఈ 4 ఎవరు పెంచారు అంటే కమిషనర్ గారు ప్రతిపాదించాలా లేదా ఎవరైనా ప్రతిపాదించాలని మాకు కావాలి. ఫస్ట్ దీని క్వశ్చన్ ఇచ్చిన తర్వాత జవాబు నేను చెప్పే ఆన్సర్ వినండి, నేను చెప్పేది వెంటనే చెప్తాను. సో ఆల్రెడీ ఏవైతే మనకి ల్యాండ్స్ ఉన్నాయో కార్పొరేషన్ ల్యాండ్స్, వాటి నుంచి మనకి రెవెన్యూ రావట్లేదు, ఇన్కమ్ రావట్లేదు, అది పాడుపడిపోతున్నాయి కూడా. వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు, కళాక్షేత్రం కావచ్చు, మన రింగ్స్ వాళ్ళు మనకి ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ బస్ స్టాండ్ కూడా వీటికి సంబంధించే ఆల్రెడీ ఒక 2 తీర్మానాలు చేయడం జరిగింది జనరల్ బాడీలో. సేమ్ జనరల్ బాడీ ఆ 2 సబ్జెక్ట్స్ కి అదనంగా వీటిని పెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే వేస్ట్ అయిపోతా ఉన్నాయి ల్యాండ్స్. అక్కడ మనం కరెంట్లీ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ లో వాటిని మనము ఒక కొత్త బిల్డింగ్ కట్టడం అన్ని కోట్లు పెట్టి చేయలేము. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ల్యాండ్ ఎప్పటికీ మనది, ఆ ల్యాండ్ ఎక్కడికి పోదు.
కేవలం దాన్ని ఎన్ని సంవత్సరాలు ఇస్తారు సార్? అన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇస్తాం. అవన్నీ కూడా ఈఓఐ పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళ యొక్క ఎన్ని సంవత్సరాలు అన్నది మళ్ళీ జనరల్ బాడీలో పెట్టే డిస్కస్ చేస్తాము. ఇప్పుడు కేవలం పెట్టిండేది ఈఓఐ పిలవడానికంటే ఆ ల్యాండ్ ని బాగా దేనికోసం ఉపయోగించవచ్చు, దాంట్లో మనకు కావాల్సిన కండిషన్స్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబేద్కర్ భవన్ ఒకటి ఉంది. అంబేద్కర్ భవన్ లో మీరు ఏది కన్స్ట్రక్ట్ చేసినా అది కేవలం ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే, కమ్యూనిటీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా కన్స్ట్రక్ట్ చేయాలన్నటువంటి కండిషన్ పెట్టచ్చు. ఓల్డ్ బస్ స్టాండ్ లో కూడా బస్సెస్ అన్న వాటికి ఇబ్బంది లేకుండా కింద బస్ బే తప్పకుండా పెట్టాలన్న కండిషన్ పెట్టచ్చు. వైఎస్ఆర్ ఆడిటోరియం కూడా ఒక ఆడిటోరియం మనకి కంట్రీ కావాలి కాబట్టి కార్పొరేషన్ తరఫున దాన్ని తప్పకుండా ఉండే విధంగా దాని తరఫున ఇంకా ఏం డెవలప్మెంట్ చేయాలో అడగచ్చు. ఒకటంటే దీనికి సంబంధించి పీపీపీ మోడల్ దీనికి ప్రభుత్వ ఆస్తులకు ప్రైవేట్ పరం చేయడానికి మేమంతా ఒప్పుకోము. మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేమైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ ఆడిటోరియంలో మీకు 20 లక్షల రూపాయలు వస్తుంది. దానికి మీరు మౌలిక సదుపాయాలు మీరు కల్పించండి. ఆ తర్వాత దాన్ని రెంట్ కావాలా, ఏదైనా పేదవాళ్ళకి తక్కువ ఇచ్చడానికి దాన్ని ప్రయత్నించండి. అంతేగాని కడప నేట్నాం కళాక్షేత్రం ఉంది, దానికి మీరు డెవలప్ చేయండి. ప్రభుత్వం దాన్ని తీసుకోవడానికి డబ్బులు పెట్టండి. 50 లక్షల రూపాయలు పెట్టారు. మా ఆస్తులను మా గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వమే నిర్వహించాలా? మేనంతే. మేము పీపీపీకి పూర్తిగా 100% మేము వ్యతిరేకం. మీరు తీసేయండి అంతే. ఓట్ల ఆస్తి ఈ రోజు పోతే రేపు రాదు. రేపు మీరు ఉండరు, మేము ఉండం. బాగా బాధపడేది మా భావి, బాగా పౌరుల బాధపడాలి. మొత్తం దీన్ని ఎవరికి ఇవ్వకూడదు. ప్రభుత్వమే నడిపించాలా. ప్రభుత్వమే నడిపించాలా. ప్రభుత్వం నడిపించాలా. ప్రభుత్వం స్వాధీనంలో ఉండాలా. ప్రైవేట్ వాళ్ళకు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ 4 అంశాల మీద వైఎస్ఆర్ ఆడిటోరియం, నేట్నాం కళాక్షేత్రం, బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం ఇవన్నీ మేము మా గవర్నమెంట్ లోనే ఉండాలా. గవర్నమెంట్ అధికారులే నడిపించాలా. మనమే దాని లాభాలు తీసుకోవాలా. పేదవానికి తక్కువ ధరలో దానికి ఇవ్వాలా. తప్పకుండా అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన మార్చుపల్లి అవి కూడా అనేక కారణం మీద దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి, ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఇప్పుడు ఉండేదాన్ని ప్రైవేట్ పరం చేయాలన్నా మన ప్రాపర్టీస్ కూడా మనం కాపాడుకోలేకుంటే రాబోయే కాలంలో మనకి ఏం మిగలదు సార్. మనం కూడా పీపీపీ మోడల్ వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గడిచిన 18 నెలలుగా సజావుగా సర్వసభ్య సమావేశం జరగకపోవడం వల్ల ప్రజా సమస్యలు అయితేనేమి, అలాగే కార్పొరేటర్ల యొక్క అభ్యర్థనలు అయితేనేమి చాలా పెండింగ్ ఉండడం వల్ల దాదాపుగా 69 సబ్జెక్టులతో అజెండాను పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కూలంకషంగా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలు అయితేనేమి, అలాగే కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకించే కార్యక్రమాలు అయితేనేమి అన్నీ కూడా కూలంకషంగా మేము చర్చించడం జరిగింది. సజావుగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ అవసరాల పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం గత 2-3 రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేక్నాం కళాక్షేత్రము, అలాగే అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియము, ఓల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలో పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాబో కాలంలో కూడా వాటిని ఎప్పుడూ కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. అవసరమైతే మన కడప నగరపాలక సంస్థ నిధులతోనైనా కానీ లేదా ప్రభుత్వ నిధులతోనైనా కానీ వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా గడిచిన కొద్ది నెలలుగా కడప నగరపాలక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి సవివరంగా చర్చించడం జరిగింది. ఏమంటే ఇక్కడ మనకు పన్నుల రూపంలో వస్తున్న నిధులు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్టు మన నగరపాలక సంస్థకు రాకపోగా మనకు రావాల్సినటువంటి ఈ స్టాంపు డ్యూటీ
1,50,00,000 ప్రతి సంవత్సరము 33 నెలల నుంచి కూడా మన నగరపాలక సంస్థ అకౌంట్లోకి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి జమ కావడం లేదని చెప్పేసి, అలాగే అమృత్ కింద మనకు కేటాయించిన దాంట్లో దాదాపుగా 17 కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఉన్నాయో వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆగమ్యగోచరంగా ఉందని చెప్పేసి చర్చించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన బీపీఎస్ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజు అయితేనేమి, బీపీఎల్ ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ స్కీమ్ సంబంధించిన అమౌంట్లు మన నగరపాలక సంస్థల నుండి ప్రజలు కట్టినటువంటి ఆ డబ్బులు మనం విజయవాడకి వెళ్తున్నాయి తప్ప అక్కడి నుంచి కార్పొరేషన్కు రియంబర్స్మెంట్ కావడం లేదని, అలాగే గడిచిన 18 నెలలుగా గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేసి క్లాప్ ఆటోస్ ప్రోగ్రాం పెట్టి క్లాప్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేయడం వల్ల ప్రజలు మేలుపడినారు తప్ప, కానీ ఈ నగరపాలక సంస్థకు దాదాపుగా ఈ క్లాప్ ప్రోగ్రాం ద్వారా 95 ఆటోలు తిప్పి వాళ్ళకి 2 లోడర్సు అలాగే డ్రైవర్సు డీజిల్స్ ఖర్చుతో సుమారుగా 15 కోట్ల రూపాయలు అడిషనల్గా మన కార్పొరేషన్కు బడ్డన పడే పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలు మా కార్పొరేటర్లు అందరూ కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి మాకు రావాల్సినటువంటి ఈ నిధులను త్వరితగతిన కార్పొరేషన్కు విడుదల చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతున్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ప్రజలందరినీ కూడా బయట వేయాలంటే మాస్టర్ ప్లాన్ను రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజలకు ఈ జిఐఎస్ సర్వే ద్వారా అధిక పన్నులు పడిన పరిస్థితుల నుంచి, ఎందుకంటే వాళ్ళకు చిన్న టెంపరీగా పైన ఏదన్నా పెంట్ హౌస్ వేసుకుంటే మొత్తానికి ప్లాన్లు అని చెప్పి 100% పెనాల్టీతో జిఎస్ఏ సర్వేలో ఐడెంటిఫై చేసి పన్నులు విపరీతంగా ప్రజలకు పడిన కార్యక్రమం చూసి వాటన్నిటిని కూడా ఇమీడియట్లీగా స్టాప్ చేసి వాటన్నిటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఎవరికైతే పన్నులు అబ్నార్మల్గా పెయ్యాయో వాటన్నిటిని కూడా తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా మా ఈ అజెండాలో ఏవైతే పీపీపీ మోడ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మా పాలకవర్గము నిర్దిష్టంగా వ్యతిరేకించిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో ఉన్నటువంటి 15th ఫైనాన్స్ నిధులతో రాబో కాలంలో ఏ పనులు చేపట్టాలి అనే సమగ్రంగా చర్చించి వాటికి కూడా ఆమోదించడం జరిగింది. అలాగే గడిచిన కొద్ది రోజులుగా మెర్జిడ్ పంచాయతీల్లో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్క్యాప్ నిధులు అలాగే 15th ఫైనాన్స్ నిధులతో దాదాపుగా మన అలంకాన్పల్లె నుంచి రాళ్ళవంక వరకు ఒక డ్రైన్ 1,50,00,000తో, అలాగే ఊటుకూరుకు సంబంధించిన ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి 1,30,00,000తో ఇంకొక డ్రైను, దాని తర్వాత మన ఆర్ఎన్బి మెయిన్ రోడ్లో మన రామచంద్ర ఆర్ట్స్ మన స్కూల్ దగ్గర నుంచి సాయిబాబా స్కూల్ దగ్గర నుంచి ఐటీఐకి వెళ్ళే విధంగా 1,40,00,000తో ఒక ట్రైను, దాని తర్వాత ప్రకాష్ నగర్లో 1,30,00,000తో ఒక ట్రైను. ఈ విధంగా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి అక్కడ కాలువలు నిర్మించాలి. అలాగే అవసరమైన చోట ఈ 15th ఫైనాన్స్ నిధులతో రోడ్లు కాలువలు నిర్మించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. మా పాలకవర్గం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క అభివృద్ధి కొరకే పాటుపడుతూ ఈరోజు కూలంకషంగా చర్చించి అన్ని తీర్మానాలు సజావుగా మంచి వాతావరణంలో చేయడం నిజంగా శుభపరిణామము. ఈ అవకాశం కల్పించిన నాకు, ఎందుకంటే మేయర్గా అయిన తర్వాత మొట్టమొదటిగా మీటింగ్ పెట్టడానికి మా అవకాశం కల్పించిన పాలకవర్గ సభ్యులకు, అలాగే నన్ను మేయర్గా స్థానంలో నియమించినందుకు నాకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. దాంట్లో దాదాపుగా 62 అంశాలకు సంబంధించి 6 అంశాలు మాత్రం తిరస్కరించడం జరిగింది. 2